అఖిల్ డోర్ వేస్తూ ఉంటే ఇంతలో గీత అక్కడికి వస్తుంది. ఇక గీత డోర్ తీసి అఖిల్ మీద పడిపోతుంది. ఇక అఖిల్ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక గీత అయితే అఖిల్ మీద పడటంతో అది చూసి అక్కడ ఉన్న అఖిల్ అయితే ఒక్కసారిగా షాక్ అయి సంతోషిస్తూ ఉంటాడు. ఇక గీత అలా అఖిల్ ముఖంలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతుంది. అది చూసి అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు, హలో ఏంటి రోజంతా ఇలానే ఉండిపోయేలా ఉన్నావే, లెగుస్తావా, నువ్వు లెగిస్తే నేను లెగుస్తానని చెప్పి అఖిల్ అంటూ ఉంటాడు. దాంతో గీత అయితే ఏంటి నేనే ఉండిపోవాలనుకోవటం లేదు, ఎందుకంటే డోర్ తీస్తుంటే నువ్వు ఉన్నావు, పడిపోయాము అంతే అని చెప్పి అంటుంది. అంతేనా, ఓ మేడం గారు, ఇంకేదో అనుకున్నాను నేను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో గీత అయితే ఏంటి నన్ను నువ్వు తక్కువ అంచనా వేయకు, నేను ఎవరు అనుకుంటున్నావు, లాయర్ గీతని, నేను ఒక పట్టు పట్టానంటే నీ పని అంతే అని చెప్పి కొంగు దోపి మరీ అంటూ ఉంటుంది. అది వినగానే అఖిల్ అయితే ఏంటి లాయర్ గీత గారు, మీరు నన్ను ఏం చేయగలరు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం చేయగలనా అంటూ తన కొంగు దోపి అఖిల్ని ఇలా ఒక గుద్దబోతుంది. దాంతో అఖిల్ అయితే తప్పించుకోవడంతో గీత వెళ్ళి బెడ్ దగ్గరికి వెళ్ళి గుద్దేసుకుంటుంది. ఇక తన తలకి గాయం అవటంతో అబ్బా అంటూ ఏడుస్తూ తల పట్టుకుని ఏడుస్తుంది. అది చూసి అక్కడ ఉన్న అఖిల్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఏంటండి లాయర్ గీత గారు, మీరేదో చేస్తానన్నారు, ఇప్పుడు ఏదో అయ్యింది, ఇప్పుడు ఏంటండి ఇలా అయ్యారు, లాయర్ గీత గారు మీరు నన్ను ఏదైనా చెయ్యండి, మీరు బాక్సర్ కదా అని చెప్పి గీతని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక అది విని గీత అయితే తన తలకి గాయం అవటంతో తను చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అఖిల్ అయితే నవ్వుతూ ఉంటాడు. లాయర్ గీతలాగే ఉండు, బాక్సర్లా యాక్ట్ చేసావనుకో ఇలానే దెబ్బలు తింటావు, అర్థమవుతుంది కదా అని చెప్పి అంటాడు. దాంతో గీత అయితే ఇక చాలండి, ఎగతాళి చేసింది నాకు నొప్పెడుతుంది బాగా అని చెప్పి గీత అయితే బాధపడుతూ ఉంటుంది. అది చూసి అఖిల్ అయితే ఏం కాదులే అని చెప్పి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.